గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈ పండగ పూట మీకందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా 15 ఆగస్టు మనకి పండగే. మీరు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. అందరికీ మెసేజ్లు పంపించడంతో పాటు హర్ ఘర్ తిరంగా లాంటివి కూడా పాటించి ఉంటారు. బాగానే ఉంది. సో మనం సెలబ్రేట్ చేసుకోవడం తప్పులేదు. సెలబ్రేట్ చేసుకోవడం ఒక్కటే కాదు కదా మనం చేస్తాం. మన దేశభక్తిని మనం ఎలా చూపించుకోవాలనే దాంట్లో నాకు వేరే ఐడియా ఉంది. అదేంటంటే దేశభక్తి అంటే మనం ఈ 15 ఆగస్టు రోజున 15th ఆగస్ట్ రోజున ఏదో సెలబ్రేట్ చేసుకోవడం ఒక్కటే కాదు, మన దాని జెండా ఎగరేయడం ఇలాంటివే కాదు. ఐ థింక్ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ దట్. మనం యాజ్ డ్యూటిఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనకి ఎన్నో కర్తవ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మనం ఏం చేయక్కర్లేదు, ఏం పెద్దగా మనం దేశం కోసం ఏదో బోర్డంత పాటుపడాల్సిన అవసరం లేదు. మన పనులు మనం కరెక్ట్గా చేస్తే చాలని నా అభిప్రాయం. చాలామంది మన దగ్గర కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ పెడుతుంటారు. ఏమనంటే అదేంటి ఈ క్రికెట్ ఏంటి ఇదంతా చెత్త, మన సోల్జర్స్ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో చచ్చిపోతున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు, ఈ చెత్త క్రికెట్ గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఏదో మాట్లాడతారు. నాకు వాళ్ళని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. ఓకే, నో డౌట్, మన మిలిటరీ, మన డిఫెన్స్ ఫోర్సెస్కి మనం ఎంతో గౌరవం ఇవ్వాలి. వాళ్ళని చాలా మనం వాళ్ళకి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అదొక్కటి మనం ఏదో అలాగా వాళ్ళు అక్కడ మన సైనికులు అక్కడ చచ్చిపోతున్నారు, ఏదో టెర్రరిస్ట్ అటాక్ దాని మీద కన్నీరు కారిస్తే సరిపోదు. దట్ ఈస్ నాట్ ఎనఫ్. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ కర్తవ్యాలు మీరు సక్రమంగా నిర్వహించాలి. మన ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి అక్కడ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, మనం అన్ని రంగాల్లో ముందుంటున్నాం, కానీ మనకి దేశం అనుకున్న స్థాయిలో ఎందుకు ముందుకెళ్ళట్లేదు? దెర్ ఆర్ సెవరల్ ఇష్యూ, కరప్షన్ కానీ, బంధుప్రీతి, ఇంకా రకరకాల అంశాలు. మనం ఆర్డినరీ సిటిజన్స్గా, మిడిల్ క్లాస్ సిటిజన్స్గా, మీలో చాలామంది యంగ్స్టర్స్ మీరందరూ చేయాల్సింది ఏంటంటే చట్టాలని గౌరవించండి, చిన్న మిస్టేక్స్ కూడా చేయకండి, అన్నీ ఈ ట్యాక్సెస్ మీరు కరెక్ట్గా పే చేయండి. ట్రాఫిక్ రూల్స్ దగ్గర నుంచి కూడా ట్రాఫిక్ రూల్స్ కూడా మీరు కరెక్ట్గా పాటించండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. 2 వీలర్ నడిపిస్తుంటే హెల్మెట్ పెట్టుకోండి, 4 వీలర్ నడిపిస్తుంటే సీట్ బెల్ట్ వేసుకోండి. చిన్నవి. సీట్ బెల్ట్ అనేది చాలా చిన్నది, బట్ ఇట్స్ అ రూల్ ఈజ్ అ రూల్ పాటించడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి రూల్ కూడా పాటిస్తే మన దేశం అందరూ రూల్ ప్రకారం వెళ్తే మన సమస్యలు చాలా తీరిపోతాయి. ఆ కాంప్లయన్స్ లెవెల్స్ మన దేశంలో, ఆ కాంప్లయన్స్ అంటే రూల్స్ని అనుగుణంగా వ్యవహరించడం అనేది లేకపోవడం అనేది, ఆ కాంప్లయన్స్ లెవెల్స్ మనకున్న మేజర్ ప్రాబ్లం. సో దాన్ని మనందరం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్, స్ట్రిక్ట్ నో, చాలా పెద్ద ఇష్యూ అది. నేను కొద్దిగానే తాగాను, డ్రైవ్ చేస్తానంటే చాలా తప్పు, చాలా తప్పు. ప్రతి చిన్న నీ రూల్ అయినా కూడా మీరు రూల్స్ని పాటించడం అలవాటు చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తే చాలా, మనం దేశం కోసం పెద్దగా ఏదో ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏం లేదు. రూల్స్ పాటించండి అని నేను అనుకున్నాను. అంతేకాకుండా ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, బ్లడ్ డొనేషన్ చేయండి. బ్లడ్ డొనేషన్కి స్వతంత్ర దినోత్సవం సంబంధం లేదు, కానీ మీరు ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి దేశానికంటే బ్లడ్ డొనేషన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. నేను చేసామండి చాలా రోజులు. ఇప్పుడు బికాజ్ మై ఏజ్ కాస్త పెరిగింది కాబట్టి డైరెక్ట్గా నేను సాధారణంగా నా బ్లడ్ తీసుకుంటే ఇవ్వచ్చు. ఐ కెన్ బ్లడ్ డొనేషన్ చేయండి. బ్లడ్ డొనేషన్ మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లో మీరు ఏదైతే డొనేట్ చేస్తారో అది రికవర్ అయిపోతుంది. నేను ఈవెన్ నాకు 2020లో కోవిడ్ వచ్చిన రికవర్ అయిన తర్వాత ప్లాస్మా డొనేషన్ చేశాను. అప్పుడు ప్లాస్మా డొనేట్ చేస్తే అది కోవిడ్ పేషెంట్స్ కదా మెడిసిన్గా పనిచేస్తే ప్లాస్మా డొనేషన్ చేశాను. సో మీరు చాలా సింపుల్ థింగ్, మీకు ఎలాంటి లాస్ ఉండదు, బ్లడ్ డొనేషన్ చేయండి. ముఖ్యంగా రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేయండి. మీరు బ్లడ్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి, దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా బ్లడ్ అవసరం ఉంటే ఏదైనా ఒక నెట్లో వాటిలో షేర్ చేస్తే, సోషల్ మీడియా షేర్ చేస్తే బోల్డ్ మంది ముందుకు వస్తున్నారు. సో యంగ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ డొనేషన్. కానీ మీరు చేయకపోతే బ్లడ్ డొనేషన్ చేయండి, మామూలు కూడా చేయొచ్చు. జస్ట్ గో టు ఏ బ్లడ్ బ్యాంక్ అండ్ డూ బ్లడ్ డొనేషన్. విత్ ఇన్ ఫ్యూ డేస్ యూ విల్ బి నార్మల్. మీరు కొద్దిగా బ్లడ్ ఇస్తారు, అది మళ్ళీ. సో ఈ మెసేజ్ నేను చెప్పదలుచుకున్నాను ఏదో, బికాజ్ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఏదో చెప్పాలని చెప్పాను. బట్ లెట్ us go into today's టాపిక్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయాలని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు, ముఖ్యంగా తారకేష్ పడుతున్నాను. ఇంకా పొద్దునుంచి ఎందుకు చేయలేదు, పొద్దునుంచి ఐ హ్యాడ్ సమ్ పర్సనల్ వర్క్స్.
చేయాలనుకున్నాను. ఏం చేయాలంటే నేను ధ్యాన్ చంద్ మీద చేయాలనుకున్నాను. ధ్యాన్ చంద్ గురించి మొన్న హాకీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, హాకీ మనం ఒలింపిక్స్లో ఆడుతున్నప్పుడు మనకు గుర్తుకొచ్చిన పేరు ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ గురించి వీడియో చేయనందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఇవాళ వీడియో చేస్తాను. ధ్యాన్ చంద్ బర్త్డే యాక్చువల్గా ఇదే నెలలో 29th ఉంది. మనం దాన్ని నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈరోజు ధ్యాన్ చంద్ని ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హాకీలో మనం బిఫోర్ ఇండిపెండెన్స్ మనం ఏదైనా తలెత్తుకున్నామో ఒక స్పోర్ట్స్లో అంటే బికాస్ ఆఫ్ 2 people. వన్ ఈజ్ ధ్యాన్ చంద్, సెకండ్ ఈజ్ సి.కే. నాయుడు. వాళ్ళు ఆ ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాలో మన స్పోర్ట్స్ని, క్రికెట్ని, హాకీని ప్రపంచ పటం మీద పెట్టగలిగారు. సో వాళ్ళిద్దరి గురించి దాంట్లో సి.కే. నాయుడు గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ధ్యాన్ చంద్ గురించి వాళ్ళ చేసే అవకాశం ఇచ్చింది నాకు. ధ్యాన్ చంద్ మనకి హాకీలో మనం సాధించిన ఘనతలు, హాకీకి మనకి ఇంత మనం నేషనల్ గేమ్గా పరిగణించి, నేషనల్ గేమ్ కాకపోయినా నేషనల్ గేమ్గా పరిగణించే హాకీకి అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ వన్ ఇండివిజువల్, ధ్యాన్ చంద్. బీబీసీ వాళ్ళు ఒకసారి వ్యాఖ్యానించారు ఏంటంటే ధ్యాన్ చంద్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ మహమ్మద్ అలీ. మహమ్మద్ అలీని ది గ్రేటెస్ట్ అంట బాక్సర్. సో ధ్యాన్ చంద్ కూడా అందుకెందుకు తీసుకోడు. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవర్ లివ్డ్. దాంట్లో ఎవరికి అలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈజ్ మచ్ బెటర్ దెన్ బ్రాడ్మన్. బ్రాడ్మన్ కైనా కొంత వల్నరబిలిటీ ఉంది. బ్రాడ్మన్ బాడీ లైన్ సిరీస్లో సరిగా ఆడలేదు. ఆన్ వెట్ వికెట్స్ బ్రాడ్మన్ అంత గొప్పగా ఆడలేదు. బట్ ధ్యాన్ చంద్ వాజ్ ఇన్విన్సిబుల్. అతను ఆడిన పీరియడ్ అంతా కూడా బోల్డ్ గోల్స్ చేసి, ఇదే బ్రాడ్మన్ ఒకసారి ధ్యాన్ చంద్ని ఆస్ట్రేలియాలో కలిసినప్పుడు అన్నాడు, మేము క్రికెట్లో రన్స్ చేసినట్టు నువ్వు గోల్స్ చేస్తావు అని. నెదర్లాండ్స్లో ధ్యాన్ చంద్ అతని డ్రిబ్లింగ్ స్కిల్స్, బాల్ అతని హాకీ స్టిక్ అతుక్కుపోయినట్టుగా ఉండేది. దాని నుంచి వచ్చేది కాదు. వాళ్ళకి అంత ఫస్ట్ టైం అతను ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు 1928లో నెదర్లాండ్స్ అథారిటీస్ అతని స్టిక్ అడిగి తీసుకుని దాన్ని వెరగొట్టి దీని లోపలైనా మ్యాగ్నెట్ పెట్టాడా అని చెప్పి చూశారు. అంత గొప్ప ప్లేయర్. అతన్ని విజార్డ్ అనేది మాంత్రికుడు. నిజంగా హాకీ స్టిక్ అతని చేతిలో ఒక మంత్రదండంలా ఉండేది, అలా పనిచేసింది. అతను తన కెరియర్లో 185 ఇంటర్నేషనల్ హాకీ మ్యాచెస్ ఆడితే దాంట్లో 570 గోల్స్ చేశాడు. 570 గోల్స్ అంటే మోర్ దెన్ 3 goals పర్ మ్యాచ్. సో అన్ని గోల్స్ కొట్టాడు. మొత్తం అతని కెరియర్ డొమెస్టిక్ అన్ని కలిపితే 1000కి పైగా గోల్స్ చేశాడు. 1000కి పైగా గోల్స్ చేయడం అండి. కొంతమంది క్రికెటర్లు వాళ్ళ కెరియర్ మొత్తంలో 1000 runs చేయరు. సో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో ధ్యాన్ చంద్ గురించి మనం ధ్యాన్ చంద్ 1905లో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? అలహాబాద్లో పుట్టాడు. అయితే అతని ఫ్యామిలీ ఝాన్సీ, మరొక ఉత్తరప్రదేశ్ పట్టణం ఝాన్సీలో సెటిల్ అయ్యారు వాళ్ళు. అతను 16వ ఏటలోనే అతని ఫాదర్ కూడా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు. ధ్యాన్ చంద్ కూడా 16-17 ఏళ్ళకే ఆర్మీలో చేరాడు. అక్కడి నుంచి అంతకుముందు కొంత హాకీ ఆడాడు. తర్వాత ఆర్మీలో చేరిన తర్వాత అతను ఎక్కువగా హాకీ ఆడడం, అక్కడ అతని స్పెషల్ టాలెంట్ గుర్తించారు అందరూ. 1926లో మన ఇండియా నుంచి ఒక టీం న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ న్యూజిలాండ్లో కొంత ఆస్ట్రేలియా మ్యాచ్లు ఆడారు. న్యూజిలాండ్లో మన వాళ్ళు మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడారంటే 21 మ్యాచెస్ ఆడారు. 21 మ్యాచెస్లో 18 గెలిచారు, 2 డ్రా చేస్తున్నారు, 1 మాత్రం ఓడిపోయారు. దాంట్లో ధ్యాన్ చంద్ ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. ధ్యాన్ చంద్ అప్పుడు ఆడుతున్నది చూస్తారు, అందరూ ముక్కును వేలేస్తున్నారు. ఏంటి ఇలా ఆడుతున్నాడు ఈ ప్లేయర్, ఇన్ని గోల్స్ కొడుతున్నాడు. సెంటర్ ఫార్వర్డ్గా పార్ ఎక్సలెన్స్. సో అతనికి తిరుగు లేకుండా ఉండే అతను చేసే గోల్స్ కానీ, అతను ఆ డ్రిబ్లింగ్ స్కిల్స్, అతని హాకీ స్టిక్ అంటుకుపోయినట్టుగా ఉండేది, ఎవరికి దొరికేది కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అతను ఇచ్చాడు. సో దాంతో ఏంటంటే సరే మనం ఒలింపిక్స్లో కూడా 28లోనే మన వాళ్ళు కూడా కొంత లాబింగ్ చేశారు. మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయింది 1920 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో. మరి మన టీం మొత్తం మీద డబ్బులు సమకూర్చుకుని ప్రైవేట్ స్పాన్సర్షిప్ ద్వారా మన వాళ్ళు వెళ్ళారు. ధ్యాన్ చంద్ వాజ్ దేర్ 28. దాంట్లో 5 మ్యాచ్లు ఆడాడు. 5 మ్యాచ్ల్లో 14 గోల్స్ కొట్టాడు. మొత్తం మన వాళ్ళు 23 గోల్స్ కొట్టారు. అపోజిషన్ నుంచి 1 గోల్ లేదు. గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు మన వాళ్ళు. సో ఫస్ట్ మన హాకీ స్వర్ణయం అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వరుసగా 3 ఒలింపిక్స్లో ధ్యాన్ చంద్ పార్టిసిపేట్ చేశాడు. 3 సార్లు కూడా మనకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. తిరుగు లేకుండా మనం చిత్తుగా మన అపోనెంట్స్ని ఓడించాం. 1932లో మనం నెక్స్ట్ ఒలింపిక్స్ లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు యుఎస్ఏ టీంతో మనం ఆడిన మ్యాచ్లో వీ స్కోర్ 24 goals, యుఎస్ఏ స్కోర్డ్ 1 goal. 24 goals కొట్టారు. దాంట్లో ధ్యాన్ చంద్ తమ్ముడు రూప్ సింగ్, అతను కూడా మంచి హాకీ ప్లేయర్, అతను 10 goals కొడితే ధ్యాన్ చంద్ 8 goals కొట్టాడు.
సో అలాగే వాళ్ళు 24/1 ఏంటి అక్కడ కూడా మనకి తిరుగులేదు. అక్కడ కూడా మనం అక్కడ మొత్తం 35 గోల్స్ కొడితే అక్కడ 3 టీమ్సే పార్టిసిపేట్ చేసి దాంట్లో 35 గోల్స్ కొడితే 25 గోల్స్ వీళ్ళిద్దరు బ్రదర్స్ కొట్టారు. 12 ధ్యాన్ చంద్ అతని తమ్ముడు రూప్ సింగ్ 13. సో 2 ఒలింపిక్స్లో తిరుగు లేకుండా మన వాళ్ళు పర్ఫామ్ చేశారు. అంత సుపీరియారిటీ లైక్ వాట్ టేబుల్ టెన్నిస్లో మనం చైనా నుంచి ఆ సుపీరియర్ ఆ డామినేషన్ చూస్తాం. అలాంటి డామినేషన్ హాకీలో చూసాం. 1936లో బెర్లిన్లో జర్మనీలో అప్పుడు హిట్లర్ నాజీ గవర్నమెంట్ అప్పుడు రూలింగ్లో ఉండేది. హిట్లర్ ఆ గేమ్స్ జరిపించాడు. హిట్లర్ గేమ్స్ అంటారు దాన్ని. 1936 బెర్లిన్ ఒలింపిక్స్. అక్కడ కూడా మన వాళ్ళు అదే డామినేషన్ కంటిన్యూ చేశారు. ప్రాక్టీస్ మ్యాచ్లో ముందుగా ప్రాక్టీస్ మ్యాచ్ వార్మప్ మ్యాచ్ జరుగుతాయి. దాంట్లో జర్మనీ చేతిలో 4-1 తేడాతో ఓడిపోయారు. మనం షాక్ తగిలి మిగతా టోర్నమెంట్లో డామినేట్ చేశారు. ఫైనల్ జర్మనీతో పడి దాంతో మన వాళ్ళు కొంచెం నర్వస్ అయ్యారు. అదేంటి మనం ప్రాక్టీస్ మ్యాచ్లో ఓడిపోయాం కదా. అప్పుడు మన టీం మేనేజర్ ఏంటంటే అప్పుడు మన ఇండియా ఫ్లాగ్ అంటే మన కాంగ్రెస్ ఫ్లాగ్ మన పింగళ వెంకయ్య గారు డిజైన్ చేసిన త్రివర్ణ పతాకాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేంజ్ రూమ్లో చూపించి టీంని ఇన్స్పైర్ చేసి ఆ ఇన్స్పిరేషన్తో మన వాళ్ళు ఫైనల్లో 8-1 తేడాతో ఓడించారు జర్మనీని 8-1 తేడాతో ఓడించారు ఫైనల్లో. దాంట్లో ధ్యాన్ చంద్ స్వయంగా 3 గోల్స్ చేశారు. సో జర్మనీని వాళ్ళ దేశంలో హిట్లర్ సమక్షంలో హిట్లర్ చూశాడంటారు, మాకు తెలీదు హిట్లర్ ఆ మ్యాచ్ చూసాడు, బట్ అక్కడ 8-1 తేడాతో ఓడించారు. తర్వాత లెజెండ్ ఏంటంటే చెప్తారు, మరి ఎంతవరకు నిజమో తెలీదు. హిట్లర్ నువ్వు మా దేశం పౌరసత్వం ఇస్తాను, నీకు ఆర్మీలో కల్నర్ ర్యాంక్ ఇస్తాను, నువ్వు వచ్చేసేయని ధ్యాన్ చంద్కి ఆఫర్ చేశారని చాలామంది అంటారు. అంటే దీనికి ఎలాంటి అధికారికమైన ఆధారాలు లేవు, కానీ ధ్యాన్ చంద్ సెడ్ నో, నేను ఇండియాలో ఆడతాను, నాకు మీరు వేరే ర్యాంక్ వద్దు అని చెప్పి ఉండిపోయాడు అంటారు. సో అంతకుముందు నేను చెప్పాను కదా, నెదర్లాండ్స్లో కూడా తన హాకీ స్టిక్ విరగొట్టి చూశారు. ఏంటిది, దీనికి ఏమైనా దానికి 1935లో యాక్చువల్లీ మన వాళ్ళు మళ్ళీ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళారు. అప్పుడు 48 మ్యాచెస్ ఆడితే ఆ టూర్లో 200 గోల్స్ కొట్టాడు ధ్యాన్ చంద్. సో అన్నీ యాక్చువల్గా అతని పేరు ధ్యాన్ సింగ్. అయితే ఆర్మీలో ఏంటంటే ఆర్మీలో చేరిన తర్వాత మార్నింగ్ అంతా వాళ్ళ ఆర్మీ డ్యూటీస్ ఉండేవి, రాత్రి అతను ప్రాక్టీస్ చేసేవాడు. రాత్రి చంద్రుడి వెలుగులో ప్రాక్టీస్ చేసేవాడు, వెన్నెల్లో ప్రాక్టీస్ చేసేవాడు. సో చాంద్ అంటే హిందీలో చంద్రుడు కదా. సో ధ్యాన్ సింగ్ కాస్త ధ్యాన్ చంద్ అయ్యాడు. యాక్చువల్లీ అతని పేరు ధ్యాన్ సింగ్. సో ధ్యాన్ చంద్, అందుకని తమ్ముడి పేరు రూప్ సింగ్. సో రూప్ సింగ్ ధ్యాన్ సింగ్ బికేమ్ ధ్యాన్ చంద్. తర్వాత అతనికి 36 తర్వాత ఒలింపిక్స్ జరగలేదు. 1940, 1944 సెకండ్ వరల్డ్ వార్ కారణంగా జరగలేదు. 48 నాటికి అతను ఏజ్ ఎక్కువైపోయింది. బట్ 47 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఒక టూర్కి వెళ్ళాం, ఈస్ట్ ఆఫ్రికా టూర్కి వెళ్ళాం. అప్పటికి ధ్యాన్ చంద్ వయసు 40 దాటింది, 41 ఇయర్స్. అయినా కూడా అప్పుడు వెళ్ళి 28 మ్యాచ్ల్లో 61 గోల్స్ చేశాడు ధ్యాన్ చంద్. ఇండియన్ గవర్నమెంట్ అతను పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. చీఫ్ హాకీ కోచ్గా అతను 60sలో కొన్నేళ్ల పాటు మన NIS పాటియాలా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పాటియాలాలో వర్క్ చేశాడు. తర్వాత అతని పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు మన వాళ్ళు. 1995లో అతను చనిపోయిన తర్వాత, అతను 1979లో చనిపోయాడు. 1979లో క్యాన్సర్ వల్ల చనిపోయాడు. 1995లో అతని స్టాచ్యూని ఢిల్లీలో నేషనల్ స్టేడియంలో పెట్టారు. ఆ నేషనల్ స్టేడియంకి పేరు కూడా ధ్యాన్ చంద్ స్టేడియం అని పెట్టారు. లండన్లో కూడా అతని పేరు మీద ఒక హాకీ స్టేడియం ఉంది. లండన్లో 2012 ఒలింపిక్స్ జరిగినప్పుడు అక్కడ ట్యూబ్ అంటారు, మెట్రోని ఆ స్టేషన్స్ అన్నిటి పేర్లు మార్చారు, స్పోర్ట్స్ పర్సన్స్ పేర్లు పెట్టారు. అప్పుడు ధ్యాన్ చంద్ పేరు కూడా అంటే ఆ పర్టికులర్ ఒలింపిక్స్ టైంలో పెట్టారు, ఒక మెట్రో స్టేషన్కి ధ్యాన్ చంద్ పేరు కూడా పెట్టారు. సో ఇండియాలోని కాదు, బయట వియన్నాలో అతని 4 చేతులున్న స్టాచ్యూ ఉందని ఒక లెజెండ్ ఉంది, కానీ అది కరెక్ట్ కాదని చెప్పి ఒక జర్నలిస్ట్ దాని మీద చాలా కీన్గా చేశాడు. ఎక్కడ ఫోటో లేదు, నేను కూడా వెతికాను, లేదు ఫోటో లేదు. అయితే నాకు దొరికింది అంటే ఒక జర్నలిస్ట్ దాని మీద చాలా డీప్గా వెళ్ళి అతనికి జర్మన్ కూడా వస్తుందంట. సో వియన్నా అంటే ఆస్ట్రియాలో, సో ఆస్ట్రియాలో జర్మన్ మాట్లాడతారు. సో జర్మన్ అతనికి వస్తుంది కాబట్టి అక్కడ ఎంక్వైరీ చేశాడు. అతను ఎంక్వైరీ చేస్తే దేర్ వాజ్ నో సచ్ స్టాచ్యూ. అది ఓన్లీ లెజెండ్. 4 చేతుల్లో 4 హాకీ స్టిక్స్ ఉన్న స్టాచ్యూ వియన్నా ఆస్ట్రియాలో ఉంది అని చెప్పి ఒక ఉంది. కానీ అంటే ఇలాంటి లెజెండ్స్ మీద, సీకే నాయుడు మీద, ధ్యాన్ చంద్ మీద రకరకాల స్టోరీస్ ఉంటాయి, కానీ అదైతే కరెక్ట్ కాదు. బట్ దేర్ ఆర్ సెవరల్ థింగ్స్. అప్పుడు 1936లో అతను బెర్లిన్ ఒలింపిక్స్ ఆడుతున్నప్పుడు
అక్కడ జర్మన్ పత్రిక ఒకటి, బెర్లిన్ చెందిన జర్మన్ పత్రిక ఒకటి ఏం పెట్టిందంటే, ది ఒలింపిక్ కాంప్లెక్స్ నౌ హ్యాస్ ఏ మ్యాజిక్ షో టూ. మీరు ఒలింపిక్స్లో మనం ఈరోజు ఒక మ్యాజిక్ షో చూడబోతున్నాం అని చెప్పి, అంతకంటే గొప్ప గౌరవం ఏం కావాలి. హీ వాజ్ రిగార్డెడ్ యాజ్ ఎ మెజీషియన్ లాంటి ప్లేయర్ అతను, తిరుగులేని హాకీ ప్లేయర్. సో అతని కొడుకు అశోక్ కుమార్ సింగ్ కూడా ఇండియా తరఫున ఆడాడు. 1975లో మనం హాకీ వరల్డ్ కప్ గెలిచాం, అప్పుడు విన్నింగ్ గోల్ అతనే కొట్టాడు. సో తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి అతను ప్రూవ్ చేస్తున్నాడు. సో ధ్యాన్ చంద్ ఇస్ ది గ్రేటెస్ట్ ఇండియన్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ఆల్. మనందరూ ఎంతోమంది ఉన్నారు, మన గవాస్కర్లు, కపిల్ దేవ్లు, విరాట్ కోహ్లీలు, వీళ్ళందరూ ఎవ్వరు పనికిరారు. ధ్యాన్ చంద్ మించిన స్పోర్ట్స్ పర్సన్ ఇండియాలో. అన్ఫార్చునేట్లీ 2014లో ఈ అవార్డు ఇచ్చారు, భారతరత్న. 2013లో అనుకుంటా భారతరత్న కోసం స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి అమెండ్మెంట్ చేసి ఇచ్చారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు సచిన్ రిటైర్ అవుతున్నాడు, దాన్ని ఎన్కరేజ్ చేసుకుని ఎలక్షన్స్లో అనుకున్నారు ఏంటో, మొత్తం మీద సచిన్కి ఇచ్చారు. స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ధ్యాన్ చంద్ పేరు కూడా పంపించారు, కానీ ధ్యాన్ చంద్ పేరు పక్కన పెట్టి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినా అతనికి ఇవ్వలేదు. అతనికి కాక ఎవరికి ఇస్తారు? మీరు భారతరత్న ఇవ్వాల్సింది ఎవరికి? ధ్యాన్ చంద్కి ఇవ్వాలి. ధ్యాన్ చంద్కి ఇవ్వాలి, తర్వాత ఎవరికైనా ఇవ్వాలి. సచిన్ టెండూల్కర్ ఆల్సో డిజర్వ్ టు విన్ దట్ అవార్డ్. బట్ ధ్యాన్ చంద్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ముందు ధ్యాన్ చంద్కి, తర్వాత సచిన్కి ఇచ్చాం. సరే సచిన్కి ఇచ్చారు, అప్పుడు ఏదో మీరేదో మీ ఎలక్షన్ కన్సిడరేషన్. ఇప్పటికైనా ధ్యాన్ చంద్కి దాని గురించి కొంత క్యాంపెయిన్ కూడా నడిచింది. ఇప్పటికైనా ధ్యాన్ చంద్కి ఖచ్చితంగా ఇవ్వాలి. మీకు కూడా వీలైనంతవరకు సోషల్ మీడియాలో ధ్యాన్ చంద్కి భారతరత్న ఇవ్వాలి. అతని పేరు మీద మన ఇండియాలో హయ్యెస్ట్ స్పోర్టింగ్ అవార్డ్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ఉంది. తర్వాత నేను ఇందాక ముందు చెప్పినట్టు ఆగస్ట్ 29 ఆయన బర్త్డే రోజున మనం దాన్ని స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంతా బాగానే ఉంది. అతని విగ్రహాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ బట్ ధ్యాన్ చంద్ పేరు మీద ధ్యాన్ చంద్ భారతరత్న ఇచ్చి తీరా. సో అంతకంటే గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ ఎవరున్నారు? మన హాకీకి ఎంత గౌరవం వచ్చింది. హాకీకి మనకి 8 స్వర్ణ పథకాలు వచ్చాయి. మనకు వచ్చిన 10 ఒలింపిక్ స్వర్ణాల్లో 8 హాకీలోనే వచ్చాయి. దట్ ఈస్ బికాస్ ది లెగసీ క్రియేటెడ్ బై ధ్యాన్ చంద్. దాంట్లో 3 స్వయంగా అతను నుండి గెలిపించి పెట్టాడు. హాకీలో మనకు ఒక గొప్ప మనకి హిస్టరీ క్రియేట్ చేశాడు. మనకి హాకీలో మనకు అంత ప్రాభవం వచ్చిందంటే, ఇంత గొప్పగా మనం ఆడగలుగుతుందంటే దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ధ్యాన్ చంద్. సో మీరు కూడా ధ్యాన్ చంద్ గురించి మీరు వినుంటారు, కానీ మీకు ఎక్కువ వివరాలు తెలియవు కాబట్టి వీడియో చేస్తున్నాను. ఎక్కువ మంది చూడరు ఈ హాకీ వీడియోస్, ఎక్కువ మంది చూడరు. ఐ డోంట్ మైండ్, బట్ వీడియో చేసినందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా కదా.